నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా, మా అన్నయ్య చేసే గోంగూర పలావ్కి ఫ్యాన్స్ ఉన్నామని. ఇంకా శుభ్రంగా గోంగూరను ఒలిచేసుకుని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీలో నూనె పెట్టి మసాలా దినుసులు వేసేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేసుకుని ఇంకా కొంచెం పసుపు వేసుకుని అవి బాగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 6 కట్టల గోంగూర వేసుకున్నాడు మా అన్నయ్య. ఇంకా గోంగూర త్వరగానే ఉడికిపోద్ది కదా, అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత రుచికి సరిపడిన సాల్ట్, అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి. మా అన్నయ్య అప్పటికి లేట్ అవుతుందని గబగబా తీసేశాడు. నేను వీడియో తీసుకోవడం మిస్ అయ్యాను. దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుని ఎసరికి సరిపడా వాటర్ వేసేసుకోవడమే. ఇంకా ఉడకంగానే దించేసుకుంటామే. ఇంకా వేడి వేడి గోంగూర రైస్లో ఇంకా చికెన్ కర్రీ వేసుకుని తింటే మామూలుగా లేదండి.